అమరావతికి మన కొత్త ఆర్థిక సర్వేలో కీలకమైనటువంటి స్థానం వచ్చింది. అమరావతి నగర నిర్మాణం ఒక అరుదైన అవకాశం అంటూ ఆర్థిక సర్వే 2025-26లో ప్రత్యేకించి మెన్షన్ చేశారు. సులభతర జీవనానికి ఇది భవిష్యత్ నగరంగా నిలుస్తుందని చెప్పి నమ్మకం వ్యక్తం చేశారు. ఒక నగరం కిక్కిరిసిపోయాక, సేవల కొరత ఏర్పడ్డాక, అనధికారిక నిర్మాణాలు పెరిగాక మార్పులు చేర్పులు చేయడం కంటే గ్రీన్ఫీల్డ్ నగరం ఏర్పాటు ద్వారా అక్కడ జీవన వ్యవస్థను ముందు నుంచే ప్రణాళికాబద్ధంగా డిజైన్ చేసుకునే అవకాశం ఉంటుందంటూ అందులో మెన్షన్ చేసుకొచ్చింది మోడీ సర్కార్. భారీ మౌలిక సౌకర్యాల మీద ఆధారపడే నగరాల కంటే విద్యా ఇతర రంగాల అనుసంధానంతో ఏర్పడే నగరాలే వేగంగా వృద్ధి చెందుతాయంది. కొత్త నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుకోవచ్చని ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చెందుతున్న అమరావతి అందుకు ఉదాహరణ అంటూ ఆర్థిక సర్వే పేర్కొంది. ఇక్కడే అసలు లాజిక్ ఉందన్నమాట. భారీ మౌలిక సౌకర్యాలపై ఆధారపడే నగరాలు లైక్ హైదరాబాద్, బెంగళూరు అట్టగాది ఇది విద్యా ఇతర రంగాల అనుసంధానంతో అంటే చిన్న చిన్నయ్యే నడుస్తాయి అమరావతిలో అన్నది పరోక్షంగా చెప్పుకొచ్చిందనమాట. అలాగే దేశంలోని 10 నివాసయోగ్య నగరాల్లో తిరుపతి, విజయవాడ ఉన్నాయి అన్నటువంటి చెప్పుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి, విజయవాడ నగరాలకు స్థానం దక్కింది. బెంగళూరు, ఢిల్లీ, ముంబై నగరాల్లాగా తిరుపతి, విజయవాడ తీవ్రమైన జనాభా ఒత్తిడిని ఎదుర్కోవడం లేదు అంటూ ఆర్థిక సర్వే ప్రశంసించింది. ఇక్కడ నగరీకరణ జరుగుతోంది, మౌలిక సౌకర్యాలు, ఉద్యోగ అవకాశాలు సులభంగా లభిస్తాయని చెప్పుకొచ్చింది. వాస్తవంగా పూణే, నవీ ముంబై, గ్రేటర్ ముంబై, తిరుపతి, చండీగఢ్, ఠాణే, రాయ్పూర్, ఇండోర్, విజయవాడ, భోపాల్ ఈ 10 అగ్రంగా భారతదేశంలో ఉన్నాయన్నమాట నివాసయోగ్యమైనటువంటివి. అంటే బతకడానికి ఈజీగా ఎవరైనా బతకచ్చు అనేటటువంటిది అనమాట. ఇది ఇప్పుడు కీలకమైనటువంటి అంశం. అలాగే విద్య, ఆరోగ్యం, హౌసింగ్, నీరు, పారిశుద్ధ్యం, వ్యర్థాల నిర్వహణ, రవాణా, భద్రత, వినోదం తదితర అంశాలను ప్రామాణికంగా తీసుకుని వాస్తవంగా ఈ ఏది నివాసయోగ్య నగరాల కింద చూస్తారు. అందులో విజయవాడ, తిరుపతి వచ్చినాయి.